అది మందే ఇది మందే కదా మందే కదా హలో అండి, హాయ్ అండి, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చెట్టు చూడండి ఎంత బాగా ఎగురొచ్చిందో. ఇవన్నీ ముందు మిరప నాటక ముందు ఇవన్నీ కొట్టించినాం అనమాట. మళ్ళీ మొత్తం ఎగురు వచ్చేసినాయి అనమాట. ఇది నేను ఎక్కడన్నా ఎక్కని చోట వేపాకు వేద్దాం అనేసి ఇస్తున్నాను. వేసుకోకు రాదు
ఇది వచ్చేసి 3 days వీడియో అని చెప్పాలండి. అక్కడ ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను. ఎక్కువ పని ఉండడం వల్ల లెంతీ వీడియో అయితే తీయలేకపోయినా అనమాట. అందుకు ఒకరోజు కొంచెం తీసింది మొత్తం ఒక వీడియో అనమాట. ఇది శుక్రవారం సాయంత్రం అప్పుడు 6:30 అలా అవుతుంది. ఇంకా పొద్దు పూర్తి కునుకుతుందనమాట. మందైతే కొడుతున్నాం. ఏంటంటే శుక్రవారం పొద్దున్నే కొట్టాల్సింది, బేస్తవారం నైట్ వర్షం పడిందనమాట. వర్షం పడడం వల్ల పొద్దున్నే శుక్రవారం మార్నింగే ఆకలి మీద అయితే కొంచెం తేమ ఉండిందంటే మనం కొట్టిన మందు అయితే జారిపోయి కింద పడుతుంది అనమాట. తేమ ఉండకూడదు, చెట్టుకు పట్టుకోవాలంటే తేమ ఉండకూడదు అనమాట. ఇంకా అందుకనేసి శుక్రవారం సాయంత్రం అయితే కొడుతున్నాం అనమాట మందు. ఇంకా పొద్దు ఉనికిందనమాట. లేటుగా వచ్చేసినాం తోట దగ్గరికి, మా మరిది నేను మా అత్త. మందు అయితే కొడుతున్నాం అనమాట. ఎంత పని ఉంటుందంటే అసలు నిమిషం కూడా తీరిక ఉండదండి తోట దగ్గర. వీడియో తీసేంత టైం అయితే అసలు మడవ టైంలో అయితే ఇంకా అసలు కష్టం మీదే తీస్తాను అనమాట. ఇంకా ఒక పక్క తోట కయ్య పారుతుందా లేదు చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలన్నమాట. రోజు చూసేది వేరు వీడియో, ఈరోజు సాయంత్రం ఇలా చూసేది వేరు. భలే లుకింగ్గా ఉందన్నమాట. అసలు తోట అయితే క్లియర్గా కనపడుతుంది అనమాట. రోజు ఎండలో తీస్తాను కదా, ఇలా బాగా పొద్దు కునికేటప్పుడు తీస్తుంటే వీడియో సూపర్గా ఉందన్నమాట. అలా బిందెలకు మందు పోసుకొని నేను ఎత్తపోతా అంటే మా అత్త కొన్ని నీళ్ళు తెచ్చి అక్కడ పెట్టిందనమాట. చూడండి ఎంత క్లియర్గా కనపడుతుందో. మామూలుగా అయితే ఎండలో అంత వీడియో, రోజు డైలీ తీసే వీడియో ఇంత క్లియర్గా లేదనమాట. ఈరోజు అయితే చాలా క్లియర్గా అనిపించింది. మా అత్త నీళ్ళు తెచ్చి పెడుతుంటే నేను పోస్తూ ఉన్నాను. కయ్య అయితే కొట్టినాను చూడండి, అది ఆకులు ఇలా తిరగబడినాయి అనమాట. మందు స్ప్రే చేస్తాం కదా, ఆ ప్రెజర్కు ఆకులు ఇలా తిరగబడతాయి అన్నమాట. ఇలా అయితే మొత్తానికైతే మా తోటలో మందు అయితే కొట్టి మేము వెళ్ళేసరికి 7:30 అయిందండి. ఎలా ఉంటుందంటే అసలు నిమిషం కూడా తీరికలేని పనులు అని చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ను ఖచ్చితంగా ఫాలో వచ్చేసి శనివారం మార్నింగ్ అండి మడవ. అంటే శుక్రవారం సాయంత్రం మందు కొట్టాం కదా, మందు కొట్టిన మరుసటి రోజు ఖచ్చితంగా మడవ వేయాలన్నమాట. తేమ అయితే లైట్గా ఉంది. అటు సైడ్ మా అత్త ఒక మోటార్, ఇటు సైడ్ నేను ఒక మోటార్ అయితే పెట్టేసుకున్నాము. మడవ అయితే వేస్తున్నాం అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత లుకింగ్ ఉందో చూడండి. 2 మోటార్లు ఆడుతా అంటే అటు సైడ్కు కిందికి ఒక మోటార్ పోతుంది, ఇటు సైడు మా సైడు ఒక మోటార్ వస్తుంది అనమాట. 2 మోటార్లతో మడవ అయితే కడుతున్నాం అనమాట. ఇది నెక్స్ట్ శనివారం, కంటిన్యూ అంతా శనివారం అనమాట. ఇలా అయితే ముందైతే లాస్ట్ కేక్ అయితే నీళ్ళు పోతున్నాయి అన్నమాట. పొద్దున్నే మన తోటలోకి అయితే వచ్చేసినాం అనమాట. మడవ అవుతుంది. మొన్న రాత్రి అయితే పందులు అయితే భయంకరంగా దొక్కినాయి అనమాట తోటలో. చూడండి చెట్లు ఎలా దొక్కేసి ఇట్లా అడ్డం పరిగెత్తినాయి అనమాట. తోటలో చెట్లు చూడండి వాలిపినాయి అనమాట. మిరపకాయ చూడండి, మిరపకాయలు ఆడ మడవ అయితే వేస్తున్నాను అనమాట. చూసుకుంటా చెట్లల్లో యాడంటే ఆడ ఇలా పందులు అయితే చెట్లు ఇరగదొక్కుంటూ వినాయి అనమాట. బాగుండే చెట్లు, మంచి చెట్లన్నీ ఇరిగిపోయినాయి. హలో అండి, హాయ్ అండి, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మాట్లాడేదానికి కూడా రాలేదనమాట. గసొచ్చింది, పరిగెత్తి పెట్టినా అనమాట. అటు సైడ్కి ఇటు సైడ్కి కాలువలో నీళ్ళు వస్తున్నాయి చూడండి. మోటార్ పెట్టినా, ఇక్కడ మోటార్ పెట్టి ఈ మడవలు తిప్పుకునేందుకు పరిగెత్తి గసొచ్చింది అనమాట. కొద్దిసేపు నీళ్ళు చూడండి నిదానంగా వచ్చినాయి కాలువలో. లాస్ట్ కైకి అయితే పోతాయి అన్నమాట. అన్నీ ఎదురుమడవలు అన్నీ తిప్పేసాయి అనమాట. చిన్నగా కాలువ వారుకుంటూ వస్తుంది చూడండి నీళ్ళు. ఇంకా ఎమ్మడిపోతున్నాయి అనమాట. లాస్ట్ కైకి పోతాయి. మనం పోవాలి అక్కడికి, మడ వేసుకోవాలి కదా.
పొద్దున్నే కరెంటే అనమాట. ఎర్లీ మార్నింగ్ మడ వేస్తున్నాను తోటకి. ఇప్పుడు బాగా ఎండొస్తుంది అన్నమాట. కొంచెము మొన్న నైట్ వర్షం పడింది కాబట్టి మొన్న మడ వేసినాము. మొన్న నైట్ వర్షం పడింది, మడ వేసిన రోజే వర్షం పడింది కాబట్టి కొంచెం తేమ బాగానే ఉందన్నమాట చెట్లకు. అందుకే లైట్గా వేస్తాం.